అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా 142 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత రోహిత్ సేన 356 పరుగుల భారీ స్కోర్ చేయగా ఛేదనలో ఇంగ్లీష్ బ్యాటర్లు 214 పరుగులకే చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు మొదటి 20 ఓవర్లు ధీటుగా బదులిచ్చినా ఆ తర్వాత పెవిలియన్కు క్యూ కట్టారు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. 3 వన్డేల సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో చేజిక్కించుకుంది. తద్వారా 14 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్లో ఇంగ్లాండ్ను వైట్ వాష్ చేసింది. ఉత్తరాఖండ్లో జరిగే 38వ జాతీయ క్రీడలు ముగిశాయి. ఈసారి సర్వీసెస్ జట్టు 68 స్వర్ణ పతకాలు, 26 రజతాలు, 27 కాంస్య పతకాలతో టాప్లో నిలిచింది. ఇక 2వ స్థానంలో మహారాష్ట్ర జట్టు, 3వ స్థానంలో హర్యానా నిలిచాయి. తెలంగాణ జట్టు 18 పతకాలు సాధించినా కేవలం 3 స్వర్ణ పతకాల్ని సాధించి 26వ స్థానానికి పరిమితమైంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కొత్త కెప్టెన్గా రజత్ పటీదార్ను నియమించింది. ఈ మేరకు ఫ్యాబ్ డుప్లెసిస్ ప్లేస్లో అతను బాధ్యతలు స్వీకరించనున్నాడు. 2022 నుంచి ఈ ఫ్రాంచైజీ ఆడుతున్న 31 ఏళ్ల రజత్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించాడు. భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఏడాదిలో మే నెలలో తిరిగి ట్రాక్పై అడుగుపెట్టనున్నాడు. దోహాలో జరగనున్న డైమండ్ లీగ్ ఈవెంట్లో నీరజ్ బరిలో దిగనున్నాడు. ఈ మేరకు భారత జాతీయ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ రాధాకృష్ణన్ నాయర్ వివరాలు వెల్లడించారు. ఒక సీజన్లో 14 డైమండ్ లీగ్ మీట్లు జరగనుండగా దోహా ఈవెంట్ అందులో 3వది. ఈ ఏడాది ఆగస్టు 27, 28న జ్యూరిక్లో డైమండ్ లీగ్ ఫైనల్ జరగనుంది. 26 ఏళ్ల నీరజ్ చోప్రా ప్రస్తుతం తన వ్యక్తిగత కోచ్ జాన్ జలాంజీతో కలిసి పోచెఫ్ స్టోమ్లో శిక్షణ పొందుతున్నాడు. డెల్రే బీచ్ ఓపెన్ ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరి పురుషుల డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన తొలి రౌండ్లో రిత్విక్ చౌదరి కొలంబియాకు చెందిన నికోలస్తో కలిసి బ్రెజిల్ దేశానికి చెందిన రోంబోలి జర్మాన్ జంటపై గెలిచారు. 2 సెట్లలో టై బ్రేక్లో రిత్విక్ బారెంటోస్ ద్వయం పైచేయి సాధించింది. భారత స్టార్ క్యూయిస్ట్ ప్రపంచ ఛాంపియన్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో 36వసారి జాతీయ టైటిల్ను జమ చేసుకున్నాడు. మంగళవారం జరిగిన 91వ జాతీయ స్నూకర్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పంకజ్ 5-1 ఫ్రేమ్ల తేడాతో బ్రిజేష్ దమానీపై నెగ్గాడు. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్లో పంకజ్తో పాటు బ్రిజేష్ జాతీయ జట్టు తరపున ఆడే అవకాశం దక్కించుకున్నాడు. మరోసారి